హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్ట్రైట్ లైన్స్లో ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఈ చాప్టర్లో 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సపోజ్ వర్టిసెస్ ఇలా ఇచ్చాడు. ఇది ఏ అనే వర్టెక్స్, ఇది బి అనే వర్టెక్స్, ఇది సి అనే వర్టెక్స్. 3 వర్టిసెస్ ఇచ్చాడు ట్రయాంగిల్ ఏబీసీకి. మనం ఏబీసీ ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్ కనుక్కోవాలి. అసలు ఆర్థో సెంటర్ అంటే ఏంటో చూద్దాం. ఆర్థో సెంటర్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఏమంటాం మనం? ఆర్థో సెంటర్ అంటాం. అంటే ఏంటి అంటే కనుక, సపోజ్ ఒక ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాను. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? మనకి ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మీదకి ఒక ఆల్టిట్యూడ్ అంటే పర్పెండిక్యులర్ 90 డిగ్రీ ఉండేదని మనం ఆల్టిట్యూడ్ అంటాం. సో ఇదంతా యాంగిల్ π/2 ఇలా ఉండేదని ఆల్టిట్యూడ్ అంటాం. సో దీన్ని ఏడి అనేది ఒక ఆల్టిట్యూడ్. ఇది మిడ్ పాయింట్ అయితే కాదు, జస్ట్ ఏడి అనేది మాత్రం ఒక ఆల్టిట్యూడ్, అంటే జస్ట్ పర్పెండిక్యులర్ అంతే. అలానే బిఈ ఇది ఒక ఆల్టిట్యూడ్గా తీసుకోవచ్చా? 90 డిగ్రీ చేసేది. సో ఈ ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఆర్థో సెంటర్ హెచ్గా డినోట్ చేస్తాం. ఓకేనా? సో సి నుంచి కూడా ఒక ఆల్టిట్యూడ్ ఉంటుందా ఇలా. సో కానీ మనకి రెండు చాలు, అంటే ఏడి బిఈ ఈ రెండు ఈక్వేషన్లు మనం కనుక్కుంటే మనకి ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుందిగా. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఆర్థో సెంటర్. సో లేదు అంటే సిఎఫ్ కూడా తీసుకోవచ్చు, అంటే ఏ రెండైనా తీసుకోవచ్చు. అంటే సిఎఫ్ బిఈ తీసుకోవచ్చు, లేదా ఏడిబిఈ, లేదా ఏడిసిఎఫ్, ఇలా ఏదైనా రెండు ఆల్టిట్యూడ్స్ తీసుకొని సాల్వ్ చేస్తే మనకి ఆర్థో సెంటర్ వస్తుంది. ఆర్థో సెంటర్ అంటే ఏంటి? మళ్ళీ చూడండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. దీన్ని మనం ఏమంటాము? ఆర్థో సెంటర్ అంటాం. ఆల్టిట్యూడ్స్కి ఇంకో పేరు ఏంటంటే పర్పెండిక్యులర్స్. సో పర్పెండిక్యులర్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఆర్థో సెంటర్ హెచ్ అంటాం. సో ఇక్కడ మనకి 3 వర్టిసెస్ ఇచ్చాడు. -2 -1 6 -1 2 5 అని. వాటికి మనం అలా కనుక్కుంటాం అసలు ఆర్థో సెంటర్ అంటే కనుక. సపోజ్ మనకి బి అనే పాయింట్ ఉంది, సి అనే పాయింట్ ఉంది. ఇక్కడ ఈ రెండింటికి స్లోప్ కనుక్కోవచ్చుగా. 2 పాయింట్లు ఉంటే స్లోప్ కనుక్కోవడం అనేది అందరికీ తెలుసు. y2 - y1 x2 - x1 అని చెప్పి ఈ బీసీ లైన్ యొక్క స్లోప్ కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ఏడీ లైన్ స్లోప్ ఎలా వస్తుంది? పర్పెండిక్యులర్ స్లోప్ కదా. π/2 అంటే ఏంటి? ఇది దీనికి పర్పెండిక్యులర్గా ఉంది. దీని స్లోప్ ఏమవుతుంది? సపోజ్ బీసీ స్లోప్ m అనుకోండి, ఏడీ స్లోప్ ఏమవుతుంది? నెగిటివ్ రెసిప్రోకల్ అంటే -1/m అవుతుంది. సపోజ్ దీని స్లోప్ m వాల్యూ 2/3 అనుకోండి, -1/m వాల్యూ ఏమవుతుంది? నెగిటివ్ రెసిప్రోకల్ అంటే 2/3 కాస్త ఉల్టా చేయండి, 3/2. నెగిటివ్ అన్నాం కాబట్టి -3/2. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి ఒకసారి. 2/3 - 3/2 రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? -1 వస్తుందా? అంటే టోటల్ స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ మనకి తెలుసు -1 అని. అందుకని m ఉంటే ఇది -1/m ఉంటుంది. సపోజ్ దీని స్లోపు m అనే స్లోప్ నేను -5/3 తీసుకున్నా. అప్పుడు పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది? m' అనుకోండి. ఇది -1/m ఏమవుతుంది? పర్పెండిక్యులర్ స్లోప్ దీనికి నెగిటివ్ రెసిప్రోకల్ అంటారు. నెగిటివ్ కాబట్టి ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ అయ్యి +3/5 అవుతుంది. ఇది పర్పెండిక్యులర్ స్లోప్ దీనికి -5/3కి. కావాలంటే రెండు మల్టిప్లై చేయండి, -5/3 3/5 మళ్ళీ -1 వస్తుందిగా. అలా తీసుకుంటాం అనమాట. సపోజ్ దీని స్లోప్ 3 అనుకుందాం. దీని పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది? నెగిటివ్ రెసిప్రోకల్ కాబట్టి 3 అంటే 3/1. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/3. దీనికి నెగిటివ్ ఇవ్వాలి. సో నెగిటివ్ ఇవ్వాలంటే -1/3. అలా మనం పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కోవచ్చు. సపోజ్ స్లోప్ 2/5 అన్నాడు, m వాల్యూ 2/5. పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది అని అడిగాడు, m'. ఇది ఏమవుతుంది? దీన్ని రెసిప్రోకల్ చేయండి 2/5ని. 5/2 అనేది రెసిప్రోకల్, నెగిటివ్ రెసిప్రోకల్ కాబట్టి మైనస్. సో ఏమవుతుంది? పర్పెండిక్యులర్ స్లోప్ ఎలా అనుకుంటాం? నెగిటివ్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే దాన్ని న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా రాస్తే రెసిప్రోకల్ అంటాం. దాన్ని నెగిటివ్ సింబల్ ఇస్తే కనుక దాన్ని నెగిటివ్ రెసిప్రోకల్ అంటాం. సో 2/5 కాస్తే ఏమైనా 5/2. దాన్ని నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది? -5/2. రెండింటిని మల్టిప్లై చేయండి, -5/2 ఇక్కడ పెట్టి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? -1 వస్తుంది కదా. సో అదనమాట. ఆ విధంగా మనం పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కోవచ్చు. పాయింట్ ఉంది, పాయింట్ స్లోప్ ఉంటే పాయింట్ స్లోప్ ఫామ్తో ఈక్వేషన్ రాయొచ్చుగా. అలా ఏడీ లైన్ ఈక్వేషన్ వచ్చేదిగా. అదేవిధంగా ఏసీ పాయింట్స్ ఉన్నాయి, ఏసీ స్లోప్ కనుక్కుంటాను, దాని పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకుంటాను. పర్పెండిక్యులర్ స్లోప్ అను బిఈ లైన్లో బి పాయింట్ ఉందిగా. సో పాయింట్ స్లోప్ ఫామ్తో బిఈ లైన్ ఈక్వేషన్ రాయొచ్చుగా. సో రాసిన తర్వాత మనం ఏం చేయొచ్చు? ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి XY వాల్యూ వచ్చేస్తే ఆ XY మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఆర్థో సెంటర్. సో ప్రొసీజర్ అర్థమైంది కదా. ఒకసారి దీన్ని రాసుకున్న అందరూ. ఆర్థో సెంటర్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అని ఏ విధంగా తీసుకుంటామో చెప్తున్నాను. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఓకేనా?
సో ఆర్థో సెంటర్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏబిసి 3 ఉన్నాయి. సో నేను ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, ఏబిసి ట్రయాంగిల్. ఏ వాల్యూ -2 -1 ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. బి వాల్యూ ఇక్కడ పెడుతున్నాను 6, -1. సి వాల్యూ అంతా 2, 5. ఓకే, ఏ వచ్చేసరికి -2 -1 ఇది. దిస్ ఈజ్ ఏ. మనకి ఇప్పుడు ఏ మీద నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ అన్ ఆల్టిట్యూడ్. ఓకే, ఏడి అనుకుంటున్నాను. ఇది ఏ కదా, ఇది డి. అలానే బిఈ ఇంకో ఆల్టిట్యూడ్. సో ఈ రెండు చాలు నాకు ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో బీసీ స్లోప్ కనుక్కుంటున్నాను చూడండి, ఎంబీసీ అంటే స్లోప్ ఆఫ్ బీసీ ఏమవుతుంది. సపోజ్ ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1 x2 - x1. సో y2 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 5, y1 వాల్యూ ఎంత ఉంది -1, x2 వాల్యూ ఎంత ఉంది 2, x1 వాల్యూ ఎంత 6. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో 5 + 1 ఎంత 6, 2 - 6 ఎంత -4. సో -6/4 అంటే ఎంత 2 × 3, 2 × 2 4. సో -3/2 అనే స్లోప్. బీసీ లైన్ స్లోప్ ఎంత ఉంది -3/2. సో ఏడీ లైన్ స్లోప్ ఏమవుతుంది అంటే దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది కదా 90 డిగ్రీస్. సో దీని స్లోప్ ఏమవుతుంది నెగటివ్ రెసిప్రోకల్. అంటే నెగటివ్ రెసిప్రోకల్ అంటే ఏం చేస్తాము, నెగటివ్ ఆఫ్ నెగటివ్ ఏమవుతుంది పాజిటివ్. సో మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, 3/2 కాస్త 2/3. అర్థమైందా, నేను ఏం చేశాను నెగటివ్ రెసిప్రోకల్ తీసుకోవాలి. నెగటివ్ రెసిప్రోకల్ ఇది మనకి రిక్వైర్డ్ పర్పెండిక్యులర్ స్లోప్ అవుతుంది. సో -3/2కి మైనస్ చేస్తే ఏమవుతుంది ప్లస్. అంటే 3/2 ఉల్టా చేస్తే 3/2 కాస్త 2/3 రాస్తాం. దాన్ని మైనస్ తీసుకుంటే సరిపోయింది కదా, రెండింటిని మల్టిప్లై చేయండి. -3/2 × 2/3, 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, -1 వస్తుంది కదా. సో అలా పర్పెండిక్యులర్ స్లోప్ వచ్చింది. పాయింట్ ఏముంది ఇక్కడ, పాయింట్ వచ్చేసరికి ఇక్కడ -2 -1 నుంచి పోతుంది. ఏడీ లైన్ దాని నుంచే పోతుంది. సో ఏడీ లైన్ ఈక్వేషన్కి ఇస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ ఏడీ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ఏడీ y - y1, ఇది x1 ఇది y1 అనుకుంటే y - y1 ఎంత ఉంది -1 ఈక్వల్ టు m అంటే 2/3 ఇంటూ x - x1. x1 ఎంత -2. అదవుతుందా, x1 ప్లస్ -2 ఉంది. y - -1 అంటే y + 1 ఈక్వల్ టు 2/3 ఇంటూ x -2 అంటే +2. సో 3y + 3 ఈక్వల్ 2x + 4. సో 2x - 3y 4 - 3 ఎంత 1 ఈక్వల్ టు 0. ఈ రెండింటి అటువైపు తీసుకెళ్ళండి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి. సో 3y కాస్త -3y అయింది, +3 కాస్త -3, -3 + 4 ఎంత 1. సో 2x - 3y + 1 ఈక్వల్ టు 0. ఇది మనకి ఏడీ లైన్ యొక్క ఈక్వేషన్. అలానే ఇప్పుడు బిఈ లైన్ ఈక్వేషన్ కనుక్కుందామా. బిఈ లైన్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం, ఏసీ స్లోప్ కనుక్కొని దాని పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకొని బి అనే పాయింట్తో మన పాయింట్ స్లోప్ ఫార్మ్ ఈక్వేషన్ రాసి ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్లోప్ ఆఫ్ ఏసీ. సార్ స్లోప్ ఆఫ్ ఏసీ అంటే ఏం చేయాలి, ముందు ఏ పాయింట్ సి పాయింట్ ఇక్కడ రాయండి. ఏ పాయింట్ అంతా -2 -1, సి పాయింట్ అంత ఇచ్చాడు 2, 5. సో ఇది x1 y1, ఇది x2 y2 అనుకుందాం. ఓకేనా. సో స్లోప్ ఆఫ్ ఏసీ అంటే మళ్ళీ ఏంటి ఫార్ములా y2 - y1 x2 - x1. సో y2 ఎంత ఉంది ఇక్కడ 5, y1 ఎంత ఉంది -1. సైన్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. చూడండి y1 అంటే -1 ఉంది, అందుకే -1 పెట్టండి. మైనస్ తర్వాత -1. x2 వాల్యూ ఎంత ఉంది 2, x1 వాల్యూ ఎంత ఉంది -2. సో 5 -1 ఎంత, -1 అంటే ప్లస్ కదా. సో 5 + 1 6, -1 అంటే ప్లస్, 2 + 2 అంటే 4. సో 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్. సో 3/2 వచ్చింది. ఇది ఏంటిది ఏసీ లైన్ యొక్క స్లోప్. ఇప్పుడు దీని పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకోవాలిగా, దాని పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది బిఈ. సో MBEs అంటే మీనింగ్ ఏంటి, స్లోప్ ఆఫ్ బిఈ అని అర్థం. స్లోప్ ఆఫ్ బిఈ ఏమవుతుంది నెగటివ్ రెసిప్రోకల్. నెగటివ్ రెసిప్రోకల్ అనే పదం గుర్తుంచుకోండి బాగా. నెగటివ్ రెసిప్రోకల్ అంటే ఏం చేస్తాం 3/2ని 2/3 రాస్తాం, నెగటివ్ సింబల్ ఇస్తాం.
ఓకేనా, -2/3. చూడండి రెండు మల్టిప్లై చేయండి, 3/2 -2/3 రెండు మల్టిప్లై చేస్తే 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, -1 వస్తుందిగా. సో ఇలా డైరెక్ట్ రాసేయచ్చు. సో -2/3 అనేది BE లైన్ యొక్క స్లోప్. B అనే పాయింట్ ఏమి ఇచ్చాడు, 6, -1 6, -1. సో ఈక్వేషన్ ఏమవుతుంది, ఇది x1 y1 పాయింట్, ఇది స్లోప్. పాయింట్ స్లోప్ ఫార్మ్ తెలుసుగా మనకి, y - y1 m x - x1. ఇక్కడ నేను కన్ఫ్యూజన్ అయితే కనుక నేను ఇదే వాడాను ఇక్కడ కూడా, y - y1 m x - x1. ఓకేనా. సో పాయింట్ స్లోప్ ఫార్మ్ యూసేజ్ చేశాను ఇక్కడ, y - y1 m x - x1. సో దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ స్లోప్ ఫార్మ్. సో ఇక్కడ చూడండి ఏం చేస్తారు, y1 అంటే ఏముంది ఇక్కడ, -1 ఉంది, ఈక్వల్ టు స్లోప్ ఎంత ఉంది, -2/3 ఇంటూ x - x1 ఎంత 6. సో -1 ఏమవుతుంది, +1 -2/3 ఇంటూ x - 6. ఓకేనా. సో 3తో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 3 ఇంటూ y + 1 ఈక్వల్ టు -2 ఇంటూ x - 6. 3 ఇంటూ y + 1 అంటే 3y + 3 ఈక్వల్ టు -2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ 2 12. సో -2x ఇటు సైడ్ తీసుకొస్తున్నాయి రెండు టర్మ్స్. -2x అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ వస్తే ఏమవుద్ది, మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్. సో -2x కాస్త +2x, +12 కాస్త -12. సో 2x + 3y + 3 -12 ఈక్వల్ టు 0. ఓకేనా. సో 2x + 3y -9 ఈక్వల్ టు 0. సో రెండు లైన్స్ వచ్చినాయి x y లు. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. చూడండి డైరెక్ట్ గా -3y ఉంది, ఇక్కడ +3y ఉంది. సో -3y + 3y క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో దీని కింద ఇది రాసేసి సాల్వ్ చేసేద్దాం. సో నౌ వాట్ యూ కెన్ డూ ఇస్, ఈ 2x - 3y + 1 ఇక్కడ రాస్తున్నా. 2x - 3y + 1 ఈక్వల్ టు 0. సో అడిషన్ చేస్తే ఏమవుద్ది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 2x ఎంత, 4x, -9 + 1 ఎంత, -8 ఈక్వల్ టు 0. 4x ఈక్వల్ టు 8 కదా, అంటే x ఈక్వల్ ఎంత 2. x ఇక్కడ 4 టేబుల్ నుంచి తెలిసిపోతుంది 2 టైమ్స్. సో x వాల్యూ ఎంత 2. x వాల్యూ 2 తీసుకొచ్చి ఈ లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ రెండిట్లో దేంట్లోనే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో x వాల్యూ 2 దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సపోజ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, x వాల్యూ 2 ఏమవుతుంది, 2 ఇంటూ 2 -3y + 1 ఈక్వల్ టు 0. సో 2 ఇంటూ 2 ఎంత, 4. 4 + 1 ఎంత, 5. సో 3y ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 5/3. అర్థమైందా. లేదు అనుకుంటే కనుక x ఈక్వల్ టు 2 అనేదాన్ని ఈ ఈక్వేషన్ లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కావాలంటే చూడండి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, x వాల్యూ 2, 2 ఇంటూ 2 4 + 3y -9 ఈక్వల్ టు 0. 3y ఈక్వల్ టు ఏమవుతుంది, 4 - 9 ఎంత, -5. అటువైపు వెళ్తే ఏమవుతుంది, +5. సో y ఈక్వల్ టు ఎంత, 5/3. సో ఏ విధంగా చేసినా సరే మీకు y వాల్యూ అనేది వస్తుంది ఏ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినా. సో y ఈక్వల్ టు 5/3 వచ్చింది, x ఈక్వల్ టు 2 వచ్చింది. సో రిక్వైర్డ్ ఆర్థో సెంటర్ ఏంటి మనకి, h2, 5/3. 2, 5/3 అనేది మనకి రిక్వైర్డ్ ఆర్థో సెంటర్ అన్నమాట. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేనేం చేశాను, ముందు నేనేం చేశానంటే ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేశాను. AD అనే ఆల్టిట్యూడ్ తీసుకున్నా. ఈ ఆల్టిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి, వర్టెక్స్ నుంచి ఈ సైడ్, ఈ వర్టెక్స్ కి ఆపోజిట్ సైడ్ ఏంది BC, దాని మీదకి ఒక ఆల్టిట్యూడ్ అంటే 90 డిగ్రీ అనేది తీసుకున్నాం ఒక లైన్. అలానే AC అనేది ఈ వర్టెక్స్ కి ఆపోజిట్ కదా, దీని మీదకి ఒక ఆల్టిట్యూడ్ తీసుకున్నాం BE. ఈ AD లైన్ BE లైన్ యొక్క ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది ఈక్వేషన్ ఆఫ్ BE లైన్ లేదా AD లైన్ కావాలంటే పాయింట్స్ లో ఫార్మ్ ఉపయోగించాలి. పాయింట్ ఏముంది, పాయింట్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఉంది పాయింట్, ఇక్కడ ఉంది పాయింట్, మనకు కావాల్సిన స్లోప్. సో AD అనేది దేనికి పర్పెండిక్యులర్ గా ఉంది, BC కి పర్పెండిక్యులర్ గా ఉంది. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే BC స్లోప్ కనుక్కున్నాను. y2 - y1 x2 - x1 ఉపయోగించేసి BC స్లోప్ కనుక్కున్నాం. -3/2 వచ్చింది. ఇక్కడ దాకా ఓకేనా. నెక్స్ట్ ఏం చేశానంటే AD లైన్ ఉంటుంది చూసారా, దీని పర్పెండిక్యులర్ లైన్ అంటే AD, దీని స్లోప్ ఏమవుతుంది, నెగిటివ్ రెసిప్రోకల్ అవుతుంది. దీని నెగిటివ్ రెసిప్రోకల్ అంటే ఆల్రెడీ నెగిటివ్ ఉంది కదా, మళ్ళీ నెగిటివ్ తీసుకుంటే ఏమవుతుంది, పాజిటివ్. సో ప్లస్ 3/2 కాస్త రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ గా, డినామినేటర్ న్యూమరేటర్ గా రాయడాన్ని రెసిప్రోకల్ అంటారు.
సో 2/3. సో మనకి కావాల్సిన లైన్ యొక్క స్లోప్ ఏంటి 2/3 వచ్చింది. పాయింట్ ఏముంది, ఈ లైన్ దేని నుంచి పాస్ అవుతుంది, ఏ -2, -1 నుంచి పాస్ అవుతుందిగా. సో -2 -1 తీసుకున్నాం. మనకి దీని పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటంటే మనకి y - y1 m ఇంటూ x - x1, ఇది ఫార్ములా. సో y1 ఏంటి ఇక్కడ -1, సో y - -1 m అంటే ఏంటి ఇక్కడ 2/3, x - x1 అంటే ఏంటి -2. సో ఈ విధంగా తీసుకుంటే మనకి y + 1 2/3 ఇంటూ x + 2 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు ఇక్కడ. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, 3 దీంతో మల్టిప్లై అవుద్ది, 2 దీంతో మల్టిప్లై అవుద్ది. సో 2x + 4 అనేది ఇక్కడ, 3y + 3 అనేది ఇక్కడ. ఈ రెండింటి నుంచి ఏమొచ్చింది, ఒక ఈక్వేషన్ వచ్చిందా, 2x - 3y + 1 0 అని. ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడు b లైన్ ఈక్వేషన్ కావాలిగా. ఈ లైన్ ఈక్వేషన్ కోసం b లైన్ ఈక్వేషన్ AC స్లోప్ తీసుకున్నాను. AC పాయింట్స్ తీసుకున్నాను, దీని స్లోప్ కట్టాను. y2 - y1 x2 - x1 ఉపయోగించి AC యొక్క స్లోప్ కనుక్కున్నాను. నెగటివ్ రెసిప్రోకల్ తీసుకుంటే ఏమొస్తుంది, b లైన్ యొక్క స్లోప్ వస్తుందిగా, పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది, 3/2 రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది 2/3. దాన్ని నెగటివ్ తీసుకుంటే ఏమవుతుంది -2/3. సో పాయింట్ ఏముంది 6, -1. ఈ 6, -1 నుంచి పాస్ అవుతుంది కదా. సో b లైన్ ఈక్వేషన్ వస్తుంది y - y1 m x - x1. దాని నుంచి ఏం ఈక్వేషన్ వచ్చింది, 3 వచ్చింది, 2x + 3y - 9 0 అని వచ్చింది. ఆ ఈ లైన్ని ఏం చేసాం, సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వచ్చింది. x వాల్యూ ఇంట్లో ఏ ఈక్వేషన్ లో పెట్టినా సరే మనకి y వాల్యూ ఏమొచ్చింది 5/3. సో 2, 5/3 అనేది మనకి రిక్వైర్డ్ ఆర్థో సెంటర్. సో ఈ విధంగా మనం ఆర్థో సెంటర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఈజీగా ఉందా, ట్రై చేయండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.